అందరికీ నమస్కారం. ఇవాళ నారాయణ్ ఖేడ్లో సుధీర్ ఫౌండేషన్ తరఫున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మా సహ ఉపాధ్యాయుడు మాణిక్యం సార్ గారి బామ్మర్దైన సుధీర్ గారు హైదరాబాద్లో ఒక విషాదకరమైన యాక్సిడెంట్లో కాలం చేయడం జరిగింది. కాబట్టి వారి స్నేహితులందరి తరఫున ఇవాళ నారాయణ్ ఖేడ్ లోపల చేస్తున్న మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా సుధీర్ ఫౌండేషన్ తరఫున చేస్తున్న ఈ బ్లడ్ క్యాంపెయిన్లో నేను తప్పకుండా పాల్గొన్నాను. అంతకుముందు నుంచే నారాయణ్ ఖేడ్ బ్లడ్ గ్రూప్ ముజ్జు గారు రాజు గారి ఈ నారాయణ్ ఖేడ్ బ్లడ్ డోనర్స్ దాని లోపల కూడా 1-2 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇది 8వసారి. భారతదేశం లాంటి దేశాల లోపల విపరీతమైన యాక్సిడెంట్లు, తలసీమియా పేషెంట్లు, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లతో మంది పెరుగుతున్నారు. బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కానీ బ్లడ్ ఇవ్వడానికి మంది ముందుకు రాక చాలామంది ప్రాణాలని వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ అందరితో కోరేది ఏంటంటే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ మీ యొక్క బాడీ వెయిట్ లేకపోతే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ని బట్టి ఎవరైతే ఇవ్వడానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళంతా క్రమం తప్పకుండా బ్లడ్ ఇవ్వడం వల్ల అనేక మంది లక్షల మంది ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు మాణిక్యం. నేను సుధీర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకటి. ముఖ్యంగా సుధీర్ అంటే మా మామగారి గత 3 సంవత్సరాల క్రితం రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అతని మెమోరీ ఉండాలని అతని పేరు మీదుగా వాళ్ళ ఫ్రెండ్స్ సహకారంతో సుధీర్ ఫౌండేషన్ను స్థాపించి గత 3 సంవత్సరాల నుండి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు 14 రోజున చనిపోవడం వలన అదే రోజును మనము అతని జన్మదిన సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. అయితే దీనికి ఈసారి గత సంవత్సరం కూడా మన నారాయణ్ ఖేడ్ బ్లడ్ డొనర్స్ అసోసియేషన్ ఒక బ్లడ్ డొనర్స్ గ్రూప్ ఉంది. వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ ఫౌండేషన్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళ తరఫున కూడా బ్లడ్ డోనర్స్ను తీసుకొచ్చి దీంట్లో ఈ బ్లడ్ క్యాంప్ సక్సెస్లో కూడా వాళ్ళు పంచుకుంటున్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, రోడ్డు యాక్సిడెంట్లలో చనిపోవడం వలన బ్లడ్ దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం బ్లడ్ డొనేషన్ చేయడం వలన ఒకరిని కాపాడగలుగుతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం ప్రాథమిక పాఠశాలల్లో, ఈ రూరల్ ఏరియాలలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక ఎడ్యుకేషన్కు సపోర్ట్ ఉండడం కోసము వాళ్ళకు స్టడీ మెటీరియల్ కానీ, ఆ పాఠశాలలో కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అందించడం జరుగుతుంది. గత సంవత్సరము పాఠశాలలో ప్లేట్స్, బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే క్రమంలో ప్రాథమిక పాఠశాల అభ్యంతర గ్రామంలో ఒక ప్రాజెక్టర్ను ఇవ్వడం జరుగుతుంది. చైత ఫౌండేషన్ తరఫున, అది సుధీర్ ఫౌండేషన్ తరఫున ఒక ప్రాజెక్టర్ను ఇవ్వడం జరుగుతుంది. రేపు 15 ఆగస్టు రోజు వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలామంది యువకులు, మిత్రులు, అదేవిధంగా సుధీర్కు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్, ఈ బ్లడ్ డొనేషన్ అసోసియేషన్ తరఫున చాలామంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తుంది. నా పేరు మొహమ్మద్ ముజాహిద్ చిస్తి. నేను నారాయణ్ ఖేడ్ బ్లడ్ డొనర్స్ ఫౌండర్ని. నారాయణ్ ఖేడ్ బ్లడ్ డొనర్స్ అనేది 2017లో హైదరాబాద్ వేదికగా స్థాపించడం జరిగింది. ఈ బ్లడ్ డొనర్స్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మన ప్రాంతం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారు అనేసి ఆ కారణంతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళకు రక్తం అందించడానికి నారాయణ్ ఖేడ్ బ్లడ్ డొనర్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. నారాయణ్ ఖేడ్ బ్లడ్ డొనర్స్ ఏకైక లక్ష్యం ఏంటంటే, లైవ్ బ్లడ్ డొనేషన్ చేయడమే నారాయణ్ ఖేడ్ బ్లడ్ డొనర్ లక్ష్యము. అందుకోసం ఈ నారాయణ్ ఖేడ్ బ్లడ్ డొనర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా నారాయణ్ ఖేడ్ బ్లడ్ డొనర్స్ ద్వారా 5,500 మంది రక్తదాతలు కావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మనం భవిష్యత్తులో కూడా సాగిస్తామనేసి తెలియజేసుకుంటాను. నేను కూడా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఈ రోజు తోటి 29 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? రక్తం చాలా మందికి రక్తదానం పైన చాలా అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే వాళ్ళకు వేరే
అపోహలు ఉంటున్నాయి. రక్తం దానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, ఏమి జరగవు. రక్తం దానం చేయడం వల్ల మనకు కూడా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మనకు తెలుస్తాయి కాబట్టి రక్తదానం దానం చేయాలని కోరుకుంటున్నాను. అమ్ముకుంటారంట వాళ్ళకి అందడం లేదు, అందుకే భయపడిస్తారు. కొంతమంది అట్లా అపోహలు సృష్టిస్తున్నారు కాబట్టి నా దృష్టి వరకైతే ఇది రాలేదు. ఎవరికైనా నేను రక్తం అవసరం ఉన్నా అంటే నా గ్రూప్ లో పెడితే నేను తప్పకుండా వాళ్ళకి స్పందిస్తున్నాము. అయితే నారింజ బ్లడ్ డొనేట్స్ లక్ష్యం ఒకటే, లైవ్ బ్లడ్ డొనేషన్. ఇక్కడైతే హైదరాబాద్ వేదికగా గానీ, సంగారెడ్డి కేంద్రంగా గానీ పేషెంట్ అవసరం ఉంటే డైరెక్ట్ డోనర్స్ వెళ్ళి రక్తదానం చేయడం జరుగుతుంది. అదే సంగారెడ్డి బ్లడ్ బ్యాంక్ లో కానీ ఎవరైనా నారింజ నుంచి వెళ్తే కూడా నారింజ బ్లడ్ డోనర్స్ అని చెప్తే వాళ్ళు కూడా ఉచితంగా అందిస్తున్నారు. కొంతమంది అపోహలు సృష్టించి అలా ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారు.